సూర్యాపేట జిల్లా కోదాడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీనగర్ కు చెందిన కర్ల రాజేష్ ను సీఎంఆర్ఎఫ్ నిధుల కుంభకోణం కేసులో A4 నిందితుడిగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. జైల్లో అనారోగ్యానికి గురైన రాజేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే చిలకలూరు పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారని, ఆ దెబ్బలకు తాళలేకే రాజేష్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళన ఉధృతం చేశారు. మృతుడి కుటుంబానికి మద్దతుగా ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విశాల్ మహారాజన్ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. ఉద్రిక్తత నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. వివాదం సద్దు మణిగేందుకు పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కలెక్టర్ గారికి చెప్పండి, ఈ రోడ్డు మీద కూడా మీకు ఇబ్బంది అయితే మా సిఐ గారికి ఈడ కూర్చోవడం కూడా నీకు ఇబ్బంది అయితే, అది కూడా నీ పైన దొరలు బాధపడితే ఈ శవాన్ని తల్లిని తీసుకొని వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటాను. ఇంట్లోనే కూర్చుంటా. నీకు ఇంటి ముందున్న ఆ చిన్న గల్లీ రోడ్డు కూడా నీకు ఇబ్బంది అయితే నేను ఇంట్లోనే కూర్చుంటా. ఆ ముందు గదిలో కూర్చుంటా. ఆ ఇంటి ముందు నిలబడండి. మీరంతా చేతులు పట్టుకొని నిలబడండి. మేము మాత్రం ఇది కొనసాగిస్తాం సార్. అవసరమైతే రేపు నుంచి ఆమరణ కూడా కూర్చుంటా. నేను నా పని అయ్యేంత వరకు. నన్ను చంపడానికి వచ్చినావు, నన్ను చంపడానికి వచ్చారు మీరు, అంతే కదా? లేదు, నన్ను చంపడానికి వచ్చినాడు, నన్ను కొట్టడానికి వచ్చారు మీరు, మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. కర్ల రాజేష్ అనే ఒక నవ యువకుడు కోదాడ పట్టణం గాంధీనగర్ లో ఉన్న మాదిగ దళిత యువకుడు అన్యాయంగా ఒక కేసులో ఇరికించి పోలీసులు విచారణకి తీసుకొని పోయి విచారణలో పోలీసుల కస్టోడియల్లో ఉండగా డెత్ జరిగింది. దీనికి కారణం ఎవరు? బయటోడు కాదు కదా. ఇన్ కంట్రోల్ పోలీసుల విచారణలో ఉండగా చనిపోయాడు. అన్యాయంగా హత్య చేసిన పోలీసులపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఆ శవాన్ని 4వ రోజు అయింది, చనిపోయి 3వ రోజు దాటింది. ఆ శవాన్ని పట్టుకొని మేము ఇక్కడ కూర్చున్నాం. వాస్తవానికి ఈ శవాన్ని తీసుకొని రోడ్డు మీదకి పోవాలనుకున్నాం. రోడ్డు మీద తీసుకుపోయి కూర్చొని ధర్నా చేసి ఒక రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రపంచానికి మా యొక్క నిరసనని, మా బాధని, మా దుఃఖాన్ని, మా డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచాలని నడి రోడ్డు మీదకి పోవాలని